అంతే అండి. ఇప్పుడు 30,000, 40,000 పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది రియల్ ఎస్టేట్‌లో. కొంతమంది పెట్టడానికి రెడీగానే ఉన్నారు. బట్ మీరు చెప్పండి పెట్టొచ్చంటారా? అంత ఇన్వెస్ట్ చేయడం అవసరమే అంటారా? అంటే పిండి కొద్దీ రొట్టె అండి. హ్మ్. ఇప్పుడు ఏరియాని బట్టి రేట్ ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ జోన్‌లో మీరన్నట్టు కొన్ని ఏరియాల్లో 3, 3.5 లక్షల గజం ఉన్న ఏరియాలు కూడా ఉన్నాయి. హ్మ్. అదేందంటే హై రైజ్డ్ కట్టే ఏరియాలు కావచ్చు. ఓకే. తర్వాత నెక్స్ట్ ఐటీ సెజ్‌లకు గానీ, తర్వాత కొంత ఏదైతే డెవలప్‌మెంట్ అయిన ఏరియాలకు అదే ఏరియాల్లో ఉండడం. కాబట్టి ఆ విధంగా రేట్లు పెరిగినాయి. అదే హ్మ్. హైదరాబాద్ టోటల్ హైదరాబాద్‌లో అదే రేట్లు ఉన్నాయనేది మనం అది ఆ భ్రమలో బతికేస్తున్నారు. ఆ విధంగా ఏం లేదు. తక్కువ రేట్లే ఉన్నాయి. అక్కడ గూడా ఐటీ సెజ్‌లున్నాయి. అక్కడ గూడా ఎయిమ్స్ హెల్త్ హబ్ ఉన్నది. అక్కడ గూడా మనకు స్కూల్స్, కాలేజీలున్నది. అక్కడ గూడా మెట్రో ఉన్నది. హ్మ్. అక్కడ గూడా మనకు అన్నీ ఉన్నాయి. మాల్స్ సో ఉన్నాయి. హెల్త్ ఉంది, తర్వాత ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషనల్ ఉన్నది. ఐటీ సెజ్‌లున్నాయి. ఐటీ సెక్టార్స్ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఓకే. తర్వాత పెద్ద రోడ్ల సముదాయం ఉన్నది. హైవేలు, నేషనల్ హ్మ్. హైవేలు ఉన్నాయి కాబట్టి, అది కొంచెం మనం సెర్చ్ చేసి తీసుకుంటే మనకు ఏదైతే కావాలనో అంతకు మించి అనేది దొరుకుతా ఉంటది.